తెలంగాణ రాష్ట్రంలో వాతావరణాల మార్పు అయితే గత 2-3 రోజులుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో మాత్రం వర్షాలు కొన్ని చోట్ల కురుస్తున్నాయి. మారిన వాతావరణం గల కారణాలు ఏంటి, అలాగే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, దానికి గల కారణాలు ఏంటి, అలాగే రైతులకు ఇచ్చే సూచనలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, గత 2-3 రోజులుగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇవాళ హైదరాబాద్లో అయితే మాత్రం అసలు మొత్తం కూడా వర్షం, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది, మొత్తం అంత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. మారిన వాతావరణం గల కారణాలు ఏంటి, ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? మనకి యాక్చువల్గా ఈ నెల 16వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ నుంచి పూర్తిగా ఉపసంహరణ అయిపోయింది. అలాగే భారతదేశం నుంచి కూడా ఉపసంహరణ అయిపోయింది. నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో రోజు రెయిన్ పట్టడం అంటూ ఉండదు. ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా మనకి తమిళనాడు రాష్ట్రానికి, అలాగే తమిళనాడుకు ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు, ఇటు కడప, కర్నూలు, ఇటువంటి జిల్లాలకి కొద్దిగా ప్రధానమైన వర్షాకాలం. అయితే ఈ పీరియడ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏంటంటే కొంచెం సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలు గాను సైక్లోన్ గాను మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇట్లా వాయుగుండాలు సైక్లోన్లుగా మారి అవి మళ్ళీ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటినప్పుడు వాటి ద్వారా వచ్చే మాయిశ్చర్ అనేది మళ్ళీ తెలంగాణలో కూడా ప్రవేశించడం వల్ల తెలంగాణలో కూడా 4-5 రోజులు రెయిన్స్ పట్టడం జరుగుతుంది. మనకి నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా మారి నిన్న ఈ ప్రాంతంలో ఇట్లా తీరాన్ని దాటేసింది. తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమైంది. సో ఇది 3 రోజులు అయింది ఏర్పడి. ఈ 3 రోజులు బట్టి కూడా మనం క్లౌడీనెస్ చూస్తున్నాం. ముఖ్యంగా మనకి సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో మాత్రమే, నార్త్ తెలంగాణలో దీని ఎఫెక్ట్ లేదు. ఈ సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో గత 2-3 రోజులు బట్టి కూడా ఈ సిస్టమ్ వల్ల మనకి కొద్దిగా రెయిన్స్ పడుతున్నాయి. ఇది నిన్న తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఎడ్జసెంట్గా మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో అల్పపీడనంగా ఇంకా కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల మనకి రాగల 3-4 రోజులు కూడా ఈ ముఖ్యంగా సౌత్ తెలంగాణలోని జిల్లాలు, అలాగే పశ్చిమంలో ఉన్న జిల్లాలు అంటే ఇప్పుడు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన కూడా మనం చేయడం జరిగింది. సో ఈ జిల్లాలకి మనం ఈరోజు ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. ఈ పశ్చిమాను కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం. ఇది డే 1. డే 2కి కూడా మనకి ఇదే జిల్లాలకి ఇంచుమించుగా మళ్ళీ ఎల్లో వార్నింగ్. డే 3కి కూడా మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాదు, సంగారెడ్డి, ఈ ప్రాంతంలో మనం ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. మన సిటీలో కూడా మేఘావృతంగా ఉండి కొద్దిగా మోడరేట్ రెయిన్, హెవీ రెయిన్కి అవకాశం లేదు పెద్దగా. అడపదడప జల్లులు పట్టము, క్లౌడీనెస్ కంటిన్యూ అవడము ఈ 2-3 రోజులు ఉంటుంది. అయితే రేపు మరొక సిస్టమ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో మళ్ళీ మనకి ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మనకి తీరానికి చాలా దూరంగా ఏర్పడుతున్నందున ఇది కొంచెం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇది 2-3 రోజులు సముద్రంలో ఉంటుంది కాబట్టి సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు తీరానికి దూరంగా ఏర్పడినట్టయితే అవి బలపడి వాయుగుండాలు గాను సైక్లోన్లు గాను మారడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనకి ఏర్పడిన అల్పపీడనాలన్నీ తీరానికి దగ్గరగా ఏర్పడటం వల్ల అవి పెద్దగా బలపడేలోగా తీరాన్ని దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సీజన్లో కూడా క్యారెక్టరిస్టిక్స్ అదే. యాక్చువల్గా మనకి ఈ అండమాన్ సముద్రం ప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. అవి 3-4 రోజులు సముద్రంలో ఇలా వాయు దిశగా ప్రయాణించి సైక్లోన్లు కూడా మారుతుంటాయి. సో ఇది కూడా రేపటికి అల్పపీడనంగా ఏర్పడుతుంది. ఇది వాయుగుండం అవుతుందా లేకపోతే సైక్లోన్గా కూడా మారుతుందా అన్నది మనకి రేపటికి కొంచెం స్పష్టమైన అవగాహన ఉంటుంది. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ వర్షాలు వచ్చే అవకాశం, దాంతోపాటు ఒక ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంటే వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచిక ఏమన్నా హెచ్చరిక ఉందా? మనకి ఈ ప్రస్తుతం ఇప్పుడు క్రాస్ అయిన సిస్టమ్ వల్ల 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి దక్షిణ తెలంగాణలో. అలాగే ఈ సిస్టమ్ మరింత బలపడి తీరానికి చేరుకోవడానికి ఇంచుమించు 27-28 తారీఖులకి తీరం సమీపానికి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనకి రెయిన్స్ స్టార్ట్ అవుతాయి. సో మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ నెలాఖరు వరకు కూడా ఇలా క్లౌడీనెస్, అడపాదడపా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా
కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నార్మల్గా మనకి మాన్సూన్ సీజన్ అయిపోయిన వెంటనే జనరల్గా టెంపరేచర్స్ తగ్గడం, శీతాకాలం ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్లౌడీనెస్ ఎక్కువగా ఉంటే, రాత్రిపూట మేఘాలు ఎక్కువగా ఉంటే మనకి నైట్ టెంపరేచర్స్ తగ్గవు. అందుకని కనిష్ట టెంపరేచర్లు తగ్గక మనకి చలి వాతావరణం అనేది ఇంకా రాలేదు. ఈ రెండు సిస్టమ్స్ కూడా వీకెండ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఆకాశం క్లియర్ అయిపోయి క్లౌడీనెస్ తగ్గిపోయిన తర్వాత మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవడం, జనరల్గా మినిమం టెంపరేచర్స్ తగ్గిపోయి చలి వాతావరణం, చలి ప్రవేశించడం అనేది నవంబర్ 1st వీక్ నుంచి మనకి ఉండే అవకాశం ఉంది. సార్, చివరిసారి మీతో మాట్లాడినప్పుడు హైదరాబాద్లో హీట్ సెన్సేషన్ కారణంగా ఎక్కువగా వర్ష సూచిక ఇక్కడే ఉంది జిల్లాల కంటే అని చెప్పారు. ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో వర్షపాతం ఉంది, హైదరాబాద్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. గల కారణం ఏంటి? మనకి గత 2-3 నెలల్లో చూసాం, మనకి టెంపరేచర్లు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్, అంటే ఏంటంటే సిటీలో ఉన్న టెంపరేచర్లు ఆల్రెడీ ఎక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు సమీపంలో ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే సిటీ టెంపరేచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సిటీలో ఈ సమీపంలో ఉన్న రూరల్ జిల్లాల నుంచి కూడా మాయిశ్చర్ అనేది సిటీ మీదకి చేరుకుని సిటీలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడిపోయి సాయంత్రం అప్పుడు పెద్ద వర్షం, మనం యాక్చువల్గా వికారాబాదు, సంగారెడ్డి రెడ్డిలో పడతాయి ఊహించిన వర్షాలు కూడా ప్రస్తుతం అప్పుడు మనకి సిటీలో ఎక్కువ పడేవి. అయితే ఇప్పుడు టెంపరేచర్లు అనేవి కొంచెం నెమ్మదించి మనకి 30 డిగ్రీలు 31, 32లోనే కొనసాగుతున్నాయి. కాబట్టి యాక్చువల్గా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు అంతగా లేదు. కానీ ఇప్పటికీ కూడా మనకి బాగా దగ్గరగా ఉన్న జిల్లాల కంటే, రూరల్ జిల్లాల కంటే మన దగ్గర టెంపరేచర్లు సిటీలో ఎప్పుడు 2-3 డిగ్రీలు ఎక్కువే ఉంటాయి. సో సిటీలో వర్షాలు మనకి పక్కనే ఉన్న జిల్లాల్లో పడాల్సిన వర్షాలు కొన్ని సిటీ మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చివరిగా సార్, వచ్చే 3 రోజుల్లో ఎలాంటి వాతావరణ సూచికలు ఉన్నాయి? ఫైనల్గా మీకున్న ప్రస్తుతానికున్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనకి రాగల 3 రోజుల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇటు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, ఈ జిల్లాల్లో కొద్దిగా భారీ వర్ష సూచన కూడా ఉంది. మన సిటీలో అయితే మేఘావృతంగా ఉండి కొంచెం అడపాదడపా జల్లులు పట్టము, మోడరేట్ రెయిన్ అక్కడ వరకు ఉంది. మనకి సెంట్రల్ జిల్లాలు వరకే ఈ పరిస్థితి ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాదు, కుమరంభీం, అటు మంచిర్యాల, ఆ జిల్లాల్లో మోస్ట్లీ పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది వాతావరణ శాఖ అధికారి ప్రధానంగా చెప్తుంది. రాగల 3 రోజుల్లో మాత్రం దక్షిణ తెలంగాణలో ప్రధానంగా 3 ఉమ్మడి జిల్లాలైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అలాగే ఖమ్మం జిల్లాలో, అలాగే మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం వచ్చే 3 రోజుల్లో వర్షపాత సూచిక ఎక్కువగా ఉంది. అయితే గతంతో పోలిస్తే హైదరాబాద్లో మాత్రం హీట్ సెన్సేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల ఈసారి హైదరాబాద్ కంటే జిల్లాల్లో వాతావరణం అయితే మాత్రం మార్పులు జరిగాయి. ఇక వచ్చే ఒకవేళ తీవ్ర అల్పపీడనం ఉంటే మాత్రం, అది ఉధృతంగా ఉంటే మాత్రం మరింత, అంటే వచ్చే వారం రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలో మాత్రం వర్షం ఉండే అవకాశం ఉంది. మారిన వాతావరణ కారణంగా మాత్రం ఇలాంటి వాతావరణ అప్డేట్స్ ఉన్నాయని కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.